తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిన అంశం కొండా సుస్మిత వ్యాఖ్యలు. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఆమె వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాలని, పదవికి రాజీనామా చేయాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సుస్మిత మరోసారి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన సుస్మిత కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తనకు గౌరవం ఉందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్ వంటి నాయకులపై తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై మాత్రం ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిణామాలపై సుస్మిత ప్రశ్నలు లేవనెత్తారు. పరకాలకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్టు ప్రకటించడాన్ని ఆమె ప్రస్తావించారు. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలో ముఖ్యమంత్రి ఒక్కరే నిర్ణయించగలరా అని ఆమె ప్రశ్నించారు. అభ్యర్థుల ఎంపికకు పార్టీకి ప్రత్యేకమైన వ్యవస్థలు, పార్టీ అధిష్టానం, సంబంధిత కమిటీలున్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఖాయమని సుస్మిత ప్రకటించిన విషయం కూడా రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. అవసరమైతే తాను స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇక్కడ మరో అంశం కూడా రాజకీయంగా చర్చకొచ్చింది. సీఎం కుటుంబానికి సంబంధించిన భూ వ్యవహారాలపై సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆమె చేసిన ఆరోపణలేనని, వాటిపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తన వ్యాఖ్యలపై ఎవరైనా కౌంటర్ ఇస్తే సీఎం కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలను ఒక్కొక్కటిగా బయటపెడతారని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది. మరోవైపు మంత్రి కొండా సురేఖపై రాజీనామా డిమాండ్ రావడం కూడా ఈ వివాదాన్ని మరింత వేడెక్కిస్తోంది. మొత్తానికి నా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ కొండా సుస్మిత తెచ్చిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి వర్గం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.